హాయ్ ఎవ్రీవన్, అస్సలాము అలైకుం, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఇస్లామిక్ గర్ల్ వ్లాగ్స్. ఇక్కడ నేను మార్నింగ్ నుంచి అయితే వ్లాగ్ షూట్ చేయలేదండి. ఇది నా బ్రేక్ఫాస్ట్ చపాతీ విత్ షుగర్. తర్వాత నేను ఇక్కడ జోహర్ నమాజ్ ఏమో చదువుకుంటున్నాను. జోహర్ నమాజ్లో మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్. నేను జోహర్ నమాజ్ చదువుకుంటున్నాను. తర్వాత నేను ఫింగర్ టిప్స్ పైన తస్బీని రీడ్ చేస్తున్నాను. ఆఫ్టర్ కంప్లీటింగ్ మై నమాజ్ నేను చదువుకోవడానికి కూర్చున్నాను. నా ల్యాప్టాప్ తీసుకొని క్లాసెస్ వింటున్నాను. ఇక్కడ చాలాసేపు క్లాసెస్ విన్న తర్వాత నేను నా స్టడీ టేబుల్ని క్లీన్ చేసుకుందామని చెప్పి లేచాను. ఎంత సర్దినా కూడా ఈ స్టడీ టేబుల్ ఎప్పుడు నీట్గా అయితే ఉంచరు. అందరూ ఏదో ఒక వస్తువు తెచ్చి ఈ స్టడీ టేబుల్ పైనే పెడతారు కంపల్సరీగా. అది 4 రోజులు అయితే మళ్ళీ మెస్ అయిపోతుంది. మళ్ళీ నేను క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఆ విధంగా మళ్ళీ ఇప్పుడు మెస్ అయిపోతే మళ్ళీ అన్నీ తీసేసి మళ్ళీ నీట్గా సర్దుకుందామని చెప్పి అన్నీ తీస్తున్నాను. అక్కడ బుక్స్ మొత్తం తీసేసి ఒకసారి క్లాత్తో దుమ్ము ధూళి అంతా తుడిచేసి మళ్ళీ బుక్స్ అన్నిటినీ సర్దుకుంటున్నాను. ఇంతకీ మీరందరూ అడగచ్చు నేను ఏం చదువుతున్నాను ఏంటి అని చెప్పి. నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. అదేవిధంగా టీచర్ ట్రైనింగ్ కోర్స్ని కూడా కంప్లీట్ చేస్తున్నాను. ప్రజెంట్ డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. కానీ నేను ఒక కోర్స్లో కూడా ఎన్రోల్ అయి ఉన్నాను. ఏది చదవాలో ఎలా చదవాలో నాకే అర్థం కావట్లేదు చెప్పాలంటే. కానీ హోప్ ఫర్ ద బెస్ట్, చదవగలను అని చెప్పి రోజు అది కొంచెం ఇది కొంచెం చదువుకుంటున్నాను. ఈ వీడియో తర్వాత నుంచి వీడియోస్ నావి పర్ఫెక్ట్గా స్టడీ వ్లాగ్స్ అండ్ డైలీ రొటీన్ ఏ విధంగా చదువుతానో రెండు అనేది వీడియోస్లో అయితే చూస్తారు. ఇప్పటికీ మాత్రం ఇవి నార్మల్గా ఓన్లీ కోర్స్ని కంప్లీట్ చేస్తున్న వీడియోని ఇదైతే. టుమారో నుంచి రెండు సైడ్ బై సైడ్ ఏ విధంగా చదువుతున్నాను ఏంటి అనేది వీడియోస్లో మీరు చూస్తారు. తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు సపోర్ట్ చేయండి. నా ఛానల్కి లైక్ అండ్ షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదా, అక్కడ డౌన్లో ఉండే బుక్స్ అన్నీ దుమ్ము ధూళి అన్నిటినీ దులుపుతున్నాను. దుమ్ము ధూళి అన్నిటినీ దులిపి ఒక పక్కన కోర్స్ బుక్స్, ఒక పక్కన నా డిఎస్సికి సంబంధించిన బుక్స్ అన్నీ సర్దుకుంటున్నాను. అంతే అండి. నార్మల్గా చెప్పాలంటే గ్రాడ్యుయేట్ ఏ విధంగా తన లైఫ్లో జాబ్ కోసం కష్టపడుతుంది ఏంటి అనేది ఎక్కువగా నా వ్లాగ్స్లో చూస్తారు. అంతకంటే ఎక్కువ ఏముండదు. ఆఫ్టర్ నేను జాబ్లో జాయిన్ అయిన తర్వాత మేబీ వేరే కంటెంట్ అయితే చూడొచ్చు. ఇక్కడ ల్యాప్టాప్కి ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జింగ్ పెడుతున్నాను. ఇప్పుడు దాకా చూశాను కదా, అదే క్లాసెస్ విన్నాను కదా, ఛార్జింగ్ అయిపోయింది. అందుకే క్లీన్ చేసిన తర్వాత మొదట వెంటనే ఛార్జింగ్ అయితే పెడుతున్నాను. చూస్తున్నారా ఇప్పుడు నా స్టడీ టేబుల్. ఓకే అండి, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ మీ ఇస్లామిక్ గర్ల్ సైనింగ్ ఆఫ్. బాయ్.